తర్వాత తపస్సు. ఏంటి తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చోవడం తపస్సు అని కొందరు భావించి ఉంటారు. కాదు. పరబ్రహ్మ గుణ విచారాన్ని తపస్సు అని చెబుతారు. తపస్సు అంటే పరబ్రహ్మ గుణ విచారం. పరబ్రహ్మ సర్వోత్తముడైన గుణపరిపూర్ణుడైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో తన గుణములను నిరంతరం చింతిస్తూ ఉండాలి. అదే పెద్ద తపస్సు. ఆ తపస్సు చేయడానికి ప్రాణాయామం చేయడం, విధ విధములైన వ్రతములను పరిపాలించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు మహానుభావులు. పంచాగ్ని మధ్యలో తపస్సును చేయడం, పంచాగ్ని మధ్యలో కూర్చుని పరబ్రహ్మ గుణ విచారం ప్రారంభిస్తే ఆ పరబ్రహ్మ గుణ విచారం నెగ్గుకొస్తుందా, లేక నా మనసు ఆ పంచ తాపాల వైపు మొగ్గు చూపుతుందా అని తన మనసును పరీక్షించుకోవడం ఎంత ఘనమైన పరీక్షో చూడండి. కానీ వారి మనస్సు పంచాగ్ని మధ్యలో వారు కూర్చున్న వారి మనస్సు మాత్రము పరబ్రహ్మ గుణ విచారం చేస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మ గుణ విచారం చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న ఆ అగ్ని యొక్క తాపం కూడా మనిషికి తెలియదు. అలాంటి చల్లదనములో తను ఉన్నట్లు భాసమవుతుంది ఆ మహానుభావులకు. కనుక తపస్సు చేయడం అంటే పరబ్రహ్మ గుణ విచారం చేయడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని మననం చేయడం. తపః తితిక్ష. తితిక్ష అంటే ఉత్తమాపరాధ సహనం. యాదవార్యుల వారు దీన్ని తృతీయ స్కంధంలో చాలా చక్కగా చెప్పారు. తితిక్షవః కారుణికాః సహృద సర్వదేహినాం మజాత శత్రవ శాంతాః సాధవ సాధుభూషణాః తయేతే సాధవ సాధ్వి. చాలా చక్కగా అక్కడ చెప్పబడింది. కపిల మహానుభావుడు, కపిల ఋషి, కపిల భగవానుడు తన తల్లికి ఉపదేశించిన ఆ సజ్జనుల స్వభావాన్ని, సజ్జనులను గుణాల్ని, భాగవత ధర్మాన్ని అక్కడ ఉపదేశించారు. ఇక్కడ కూడా ఆ భాగవత ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. తితిక్ష. నాకన్నా పెద్దవారు ఏ అపరాధాన్నైనా చేస్తే ఆ అపరాధాన్ని సహించుకోవడం, దీన్ని తితిక్ష అంటారు. సహనం అనే గుణం మాత్రమే కాదు, దేన్ని సహించాలి మనిషి. ఎంత అగ్ని పరీక్ష చూడండి, చాలా పెద్ద అగ్ని పరీక్ష ఇవన్నీ కూడా. మరొకరి అపరాధాన్ని సహించుకోవడం, లోపలే మృంగేయడం, దీన్ని తితిక్ష అంటారు. ఎవరి వల్ల సాధ్యమవుతుందా? అసలు ఏ పాపం చేస్తూ ఉన్నారో, ఎవరెవరు ఆ పాపాన్ని ఎప్పుడెప్పుడు చెప్పాలో, నేనే మొట్టమొదటిసారిగా చెప్పాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ భాగవతం చెబుతుంది తితిక్ష. అదొక సాధనం, భాగవత ధర్మం. దానివల్ల మనిషి జ్ఞానం పరిపక్వం అవుతుంది. కనుక తితిక్ష చేయాలి. ఉత్తములైన వారు సాధువులై ఉంటారు. ఏదో ప్రారబ్ధ కర్మం వల్ల వారు అపరాధం చేసి ఉంటారు. ఆ అపరాధాన్ని సహించుకోవడం అనేది చాలా గొప్ప నేర్పరితనం, చాలా గొప్ప భాగవత ధర్మం. తితిక్షాంచ మౌనం. ఏంటి మౌనం అంటే? మాట్లాడకుండా కూర్చోవడం అని కాదు. మౌనం అంటే వ్యర్థాలాప వివర్జనం. మౌనం చేయడం సాధ్యం, కానీ వ్యర్థమైన ఆలాపలన నుండి విరమించుకోవడం అనేది మాత్రం మనిషికి సాధ్యం కాదు. మౌనంగా ఉండొచ్చు, ఏ మాటలాడకుండా ఉండొచ్చు, కానీ వ్యర్థమైన మాటలాడకుండా ఉండటం మనిషి వల్ల సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ అలా చేస్తే భగవంతుని ప్రేమ మనపై కుదురుతుంది. కనుక ఇదొక భాగవత ధర్మం, మౌనము. మౌనవ్రతం చేసే వారందరూ కూడా దీన్ని గమనించాలి. స్వాధ్యాయం. మాకు విహితమైన వేదాధ్యయనాన్ని నిరంతరం చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం. ఋగ్వేదులైతే ఋగ్వేదాన్ని, యజుర్వేదులైతే యజుర్వేదాన్ని, సామవేదాన్ని, ఇలా వారి వారి అధికారానికి అనుగుణంగా వేద పారాయణం, వేద పఠనం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఏ రోజు వేద పఠనం లేకుండా ఉండకూడదు. వేదాలను నేను నేర్చుకోలేదు అన్న మా శాఖలో విహితమైన గాయత్రీ మంత్రాన్నైనా శ్రద్ధతో జపిస్తూ, శ్రద్ధతో పారాయణం చేస్తూ, పఠిస్తూ మనం ఉండాలి. స్వాధ్యాయం. ఆర్జవం. ఆర్జవం అంటే ఏంటి? చాలా చక్కగా దానికి అర్థాన్ని చెప్పారు. సతాం బుద్ధ్యనుసరణం. ఆర్జవం అంటే రుజువుగా ఉండటం, సరళంగా ఉండటం, నేరుగా ఉండటం. తెలుగులో కొందరు అంటారు ముక్కుసూటిగా ఉండటం అని. ముక్కుసూటిగా ఉండటం కాదు ఆర్జవం అంటే. తనకేమనిపిస్తుందో దాన్ని మాట్లాడటం, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అలాంటి వారిది ఆర్జవం అంటూ ఉంటారు. అది ఆర్జవం కాదు. సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారు చాలా చక్కగా వ్యాఖ్యానం చేస్తారు. సతాం బుద్ధ్యనుసరణం. సజ్జనుల బుద్ధి ఎలా ఉంటుందో, సజ్జనులు సాధువులు ఎలా ఆలోచిస్తూ ఉంటారో వారి ఆలోచనకు తగినట్లు ఆలోచించగలగాలి. అది ఆర్జవం అంటే, అది రుజుతనం అంటే అది. ఎంత గొప్ప భాగవత ధర్మమో చూడండి. పెద్దలు ఉండాలి, పెద్దల మార్గంలో పయనిస్తూ ఉండాలి. పెద్దలు ఉండాలి. ఎందుకోసమని? వాళ్ళు లేకపోతే మార్గాన్ని చూపేదెవరు? మార్గదర్శకులెవరు? కనుక మార్గదర్శకులైన వారెవరైతే ఉన్నారో వారి ఆలోచనకు తగిన విధంగా మనం ఆలోచించగలగాలి. అలాంటి ఆర్జవం సంపాదించుకోవాలి. ఇవన్నీ ఎంత కఠినమైనవో సంపాదించుకోవడం. డబ్బును చాలా సులభంగా, తేలికగా సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కొక్క గుణాలు ఉన్నాయే. నేను కొంచెం వేగంగా చెబుతూ ఉన్నాను.
ఆ గుణాల గురించి. ఆర్జవం ఎంత కష్టమైనదంటే ఈ ఒక్కొక్క గుణాలను సంపాదించుకోవడం, ఇలాంటి గుణాలను సంపాదించుకున్న వాళ్ళే నిజమైన సంపన్నులు. డబ్బును సంపాదించుకున్న వారు కోట్యాధీశులు కాదు. ఈ గుణాలున్నాయి కదా, భాగవత ధర్మాలను అనుష్ఠానం చేసేవారు, ఈ ధర్మాలను సంపాదించాలని ఆలోచించేవారు, వారు నిజంగా సంపన్నులు. ఆర్జవం